తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. పూర్తి స్థాయి హిందుత్వవాది అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ హిందూ అంశాలకు సంబంధించి స్పందించేందుకు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. వేడుకల్లో డీజే సౌండ్స్ ను పోలీసులు నిషేధించినప్పటికీ మీరు కేసులే పెట్టుకోండి కానీ డీజే ఆపేది లేదని సవాల్ చేశారు. హైదరాబాద్ నగరంలో బీజేపీకి ఏకైక ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన ఎవరి మాట వినరు, ఆయన మాట పార్టీ వినదు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు హిందుత్వ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతూనే పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే. ఇప్పుడు రాజా సింగ్ వైఖరి పార్టీలో చర్చనీయాంశమైంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన అంటి ముట్టినట్లుగానే వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కొంతమంది నాయకులు చెప్పినప్పటికీ అబ్బే నా దారింతే అంటూ తేలిగ్గా తీసుకున్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు సైతం దూరంగా ఉన్నారు ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆయనకు మధ్య దూరం పెరుగుతుందనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా అవకాశం లభిస్తుందని భావించారు రాజా సింగ్. అది వేరేవారు తనుకుపోవడంతో అలకబోని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారాయన. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టారు గోషామహల్ ఎమ్మెల్యే. అప్పట్లో జరిగిన హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షలో కూడా పాల్గొనలేదు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ సీనియర్ నాయకులకు కంటిలో నలుసులా మారారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజధానిలో ఒకప్పుడు మాజీ ఎంపీ ఆలే నరేంద్ర హిందుత్వానికి ప్రతినిధిగా ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భర్తీ చేస్తున్నారని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే గ్రేటర్ సిటీలో కొన్నిసార్లు బీజేపీ పరువు నిలబెట్టింది కూడా ఈ గోషామహల్ ఎమ్మెల్యే అని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో బీజేపీకి చాలా కాలంగా ఉంటున్న ఏకైక ఎమ్మెల్యే ఆయన. అలాంటి వ్యక్తి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుంచి పార్టీలోని కొంతమంది సీనియర్ల వైఖరిపై మండిపడుతున్నారు. నిజానికి ఆయన ఇటీవల లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. ఎంపీగా గెలవడం ద్వారా రాష్ట్ర నాయకత్వంతో సంబంధాలు లేకుండా ఢిల్లీ వెళ్లిపోవాలని భావించారాయన. అయితే నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజా సింగ్ ఆశలపై పార్టీ అధిష్టానం నీళ్లు చల్లింది. అప్పటికప్పుడు పార్టీ మారిన నాయకుడికి బీజేపీ టికెట్ ఇచ్చారు. కీలకమైన లోక్సభ ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గం గోషామహల్ పరిధిలోనూ రాజా సింగ్ హైదరాబాద్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేయలేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డికి రాజా సింగ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాజా సింగ్ తో కలిసి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పక్షానే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే భాష సమస్య కారణంగా బీజేపీ శాసనసభాపక్ష పదవిని రాజా సింగ్ ను కాదని కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డికి అప్పగించింది బీజేపీ అధిష్టానం. మూడుసార్లు వరుసగా గెలిచిన తనను ఫ్లోర్ లీడర్ చేయకపోవడం, తాను ఆశించిన జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి కట్టబెట్టడం, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కనీసం తనను సంప్రదించకపోవడంతో పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. అయితే తాను స్వతహాగానే నమ్మే హిందుత్వ వాదాన్ని మాత్రం ఆయన బలంగానే వినిపిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమాల్లో ఆయన ఎప్పట్లాగే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్ పోలీసులు ఇటీవల డీజే సౌండ్ విధానంపై ఒక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఇకపై డీజే సౌండ్ వినిపించకుండా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. అయితే కేసులు పెట్టుకోండి కానీ డీజేని పెట్టి తీరుతామంటూ తనదైన స్టైల్లో స్పందించారు ఎమ్మెల్యే రాజా సింగ్. సికింద్రాబాద్ లో అమ్మవారి ఆలయంలో దుండుగుల దాడి ఘటనలోనూ గట్టి హెచ్చరికే చేశారు గోషామహల్ ఎమ్మెల్యే. కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన మూసీ అంశంపై ఆయన తన వైఖరి స్పష్టం చేస్తున్నారే కానీ ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఒకవైపు పార్టీ నాయకులుగా మూసీ పక్కన ఆందోళన చేస్తుంటే
తనకేమీ పట్టనట్లు కనీసం అటువైపు కూడా తొంగు చూసే ప్రయత్నం చేయలేదు రాజాసింగ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఉన్న విభేదాలే అందుకు కారణంగా పార్టీలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే, అందులోనూ హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. పార్టీ నినాదాన్ని కాస్త బలంగా వినిపించే గోషామహల్ ఎమ్మెల్యేను కలుపుకుని పోయే విధంగా కార్యాచరణ చేస్తారా లేక మరింత కాలం ఇలాగే కొనసాగుతుందా అనేది తేలడం లేదు. అయితే బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు రాజాసింగ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రాజాసింగ్ ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసినప్పుడు కూడా బండి సంజయ్ ఆయనకు బాసటగా నిలిచారు. త్వరలో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుని ఎంపిక జరుగుతుందనే ప్రచారం ఉంది. కొత్త సారథి ఎవరనే విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి రాజాసింగ్ అవసరం పార్టీకి పెద్దగా ఉండకపోవచ్చు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం రాజాసింగ్ కీలకం అవుతారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర సారథిగా ఉన్న సమయంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ 48 స్థానాలు కైవసం చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ జేరు కొనసాగినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాజాసింగ్ మినహా మరో నాయకుడు గెలిచిన పరిస్థితి లేదు. ఎంపీ ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచారు. హైదరాబాద్ స్థానం మినహా మిగతా 3 బీజేపీ ఎంపీ సీట్లే. కానీ ఎమ్మెల్యేల విషయానికొస్తే రాజాసింగ్ ఒక్కరే ఉన్నారు. రాష్ట్ర పార్టీ కొత్త సారథి ఎవరనేది తేలితే మళ్లీ ఈ అలకబూరిన ఎమ్మెల్యే యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.